నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే కనుక మొన్న జరిగినటువంటి పిఠాపురం సభలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అనుకుంటా, ఇంకా కొన్ని నేషనల్ మీడియాలో, నేషనల్ ఛానల్స్లో కావచ్చు, అక్కడ నుంచి ఏదైతే ఆర్టికల్స్ వస్తున్నాయో దాంట్లో ఆయన మైండ్ పొల్యూట్ అయిందని, ఆయన అంటే కొన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని ఏదేదో రకరకాలుగా ఆర్టికల్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇప్పుడు మన ముందున్న ఒక పేపర్ కూడా మనం చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కూడా ఏమిచ్చారు, పవన్ నేషనల్ పాలిటిక్స్ అంటూ ఇచ్చారు. అంటే పవన్ గారు ఆ సభలో ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించి ఆయన నేషనల్ వైడ్గా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వదిలి నేషనల్ వైజ్గా కూడా రాజకీయాలు చేయబోతారు ఇక మీదట అన్నట్టుగా కూడా బాగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకని మీరు ఇలా ఆర్టికల్స్ రాయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడరా, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడరా. అదేవిధంగా ఇప్పుడు తమిళనాడు కావచ్చు, వేరే ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే అన్నీ కూడా ఒక్కొక్కటి లింకప్ అయి ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇప్పుడు ఆర్థికంగా కావచ్చు, ఒక దగ్గర నుంచి ఒకళ్ళు అప్పులు తెచ్చుకోవడం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మన ఇతర అమెరికన్స్ కావచ్చు, అక్కడ నుంచి అక్కడ రాజకీయాలు కూడా ఇండియా ఖచ్చితంగా లింకప్ అనేది ఉంటుంది. ఇప్పుడు మొన్న అక్కడ ట్రంప్ గెలిస్తే మనకి ఇక్కడ ఆర్థికంగా మనం ఏమైనా నష్టపోతామా అని, అంటే ఎందుకని మనం అట్లా లింకప్ చేసుకుంటున్నామంటే అంతటా కూడా ఒక్కడి నుంచి ఒక చోటికి లింక్ డివైస్ లాగా కూడా ఖచ్చితంగా లింకప్ అయ్యి అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి అక్కడ జరుగుతున్న ఇష్యూస్, అక్కడ జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడడంలో అసలు తప్పే ఉంది అంటున్నాం. ఆయన ఒక పొజిషన్లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. అందుకు ఏదైతే దిశా నిర్దేశాల విషయంలో కావచ్చు, లేదంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద కావచ్చు, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారు, అంటే ఏది కరెక్టు ఏది తప్పు అన్నట్టుగా కొంతవరకు అనాలిసిస్ చేసి తను మాట్లాడడం అయితే జరిగింది. దాంట్లో ఏం తప్పు కనిపించిందని నేషనల్ పాలిటిక్స్కి వెళ్తారు అంటూ కూడా ఇప్పుడు నేషనల్ మీడియా ఛానల్స్ కూడా ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒకసారి మనం చదువుదాం. ఇది చర్చకు దారితీస్తున్నటువంటి ఆయన ట్వీట్. అటు హిందీలో ఇటు తమిళంలో పోస్టులు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఇటీవల ప్రచారం. ఇటు తమిళ రాజకీయాల్లోనూ యాక్టివ్. దేశ రాజకీయాల్లోకి వెళ్తారని జోరుగా చర్చ. ఉత్తరాది ఉన్నటువంటి హిమాలయాల్లో ఉంది పరమశివుని కైలాసం. దక్షిణాది ఆయన కుమారుడు మురుగన్ నివాసం. వారు వెలసిన ప్రదేశం ఈ భారతదేశం. ఇది జగన్మాత ఆదేశం అంటూ జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆయన కేవలం ఏపీకే పరిమితం కారని, దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోనూ రాజకీయ చక్రం తిప్పబోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ టీడీపీతో సత్సంబంధాలట. దాదాపు 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో ఏపీలో విజయం సాధించింది. అయితే కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారింది. 2019లో ఒక్క సీటుకే పరిమితమైన జనసేన ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం స్థానాలను సొంతం చేసుకుంది. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అంతటితో ఆయన ఆగిపోలేదు. అటు బీజేపీతో ఇటు తెలుగుదేశం పార్టీతో మంచి సంబంధాలను కొనసాగిస్తూ తన పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మొన్న పిఠాపురం భారీ స్థాయిలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. గతంలో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ తరపున పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. ఇటు దక్షిణాదిలోనూ ముఖ్యంగా తమిళనాడులోనూ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై పవన్ ఎప్పటికప్పుడు ట్వీట్లు పెడుతున్నారు. మొన్నటికి మొన్న తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత పుట్టినరోజు సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటూ ఒక ట్వీట్ చేశారు. అంతకుముందు కూడా ఆయన పలు సందర్భాల్లో స్పందించారు. పిఠాపురం సభలోనూ ఆయన హిందీ భాషను వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. హిందూ భాషను వ్యతిరేకిస్తున్న తమిళనాడు తమ సినిమాలను ఇతర భాషల్లోకి ఎందుకు డబ్ చేస్తోందని ప్రశ్నించారు. ఇక పవన్ వాక్యాలకు డిఎంకే కౌంటర్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత పవన్ తాజాగా ఇది జగన్మాత ఆదేశం అంటూ ఒక ట్వీట్ చేశారు. ఆ ఆదేశం ఏమిటి, పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏమిటి అనే చర్చ జరుగుతోంది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది, పవన్ కళ్యాణ్ గారు ఏం ఉద్దేశించి మాట్లాడుతున్నారు క్లియర్గా తెలుస్తోంది. ఒక జగన్మాత ఆదేశం లేకుండా, అంటే ఆయన హిందూ ధర్మాన్ని ఎంతగా పాటిస్తారు అన్నది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతోంది కదా. దీనికి రకరకాల చర్చలు, రకరకాల క్వశ్చన్ మార్కులు ఎందుకో మనకైతే అర్థమైతలేదు. ఇక్కడ ఆదేశం ఏమిటి, పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏమిటి అంటున్నారు. ఉద్దేశం ఏముంది, ఎప్పటి నుంచో ఆయన ఈ రోజు కాదు, దాదాపుగా 2014 నుంచి పార్టీ స్థాపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం చూసుకుంటే
ఆయన ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నారు. ప్రజల్లోకి రావడం కావచ్చు, ఎంత కష్టపడి ఒకానొకరైతే అంటే కొన్ని సందర్భాల్లో ఒక అడుగు వెనక్కేసైనా తగ్గి ఇక మనతోని కాదు అని పార్టీని ఆపేస్తారేమో కానీ అంటే మన పేర్లు తీయం. జనరల్ గా మాట్లాడుకుంటే ఎవరైనా అంతే, ఇది మన వల్ల కాదు, ఇంత కష్టపడ్డా ఇన్నేళ్ళు పరితపించినా కూడా అవుతలేదు మనతోనే అంటే ఇక మనకెందుకు రాజకీయాలు అనుకునే సందర్భాలు కూడా వస్తాయి కొందరికి, అంటే ఆలోచన. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అలాంటి ఆలోచన ఏనాడు చేయలేదు కాబట్టే ఈరోజు 100% స్ట్రైక్ రేట్ సంపాదించుకొని ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో నిలబడ్డారు ఆయన. అంటే ఆయన హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారని అర్థం. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం గుళ్ళకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే దిశలో కూడా ఆయన వెళ్తున్నారు. ఆయన ఆల్రెడీ సభలో చెప్పడం కూడా జరిగింది, ఎక్కడైనా సరే మన హిందూ ధర్మంకి సంబంధించి అది ఇక్కడ కావచ్చు, ఇతర దేశంలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఎక్కడ జరిగినా కూడా మనం ఖచ్చితంగా ఒక భారతీయులుగా మాట్లాడాలి, స్పందించాలి, మనకంటూ కూడా పౌరుషం రావాలి కదా, మాట్లాడాలి కదా అంటూ కూడా ఆయన ఎక్కడి నుంచో కాదు, నాయకులు మనలోంచే పుట్టుకు రావాలి. ఆయన ఒక విజన్ పెట్టుకున్నారు. 2047 నాటికి కూడా స్వర్ణాంధ్రగా తీసుకెళ్తామని, అదేవిధంగా మనలోంచే నాయకుల్ని ఒక తీర్చిదిద్ది నాయకుల్ని అక్కడ నిలబెడతానని ఆయన చెప్తున్నారు. అంత గారాకండి గట్టిగా ఎందుకు చెప్తున్నారు? ఆయన సనాతన ధర్మం ని ఎంతగా పాటిస్తున్నారు. ఆయన మీద చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఈరోజు బొట్టు పెట్టుకొని ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు, బీజేపీలోకి వచ్చిన తర్వాత ఇది మాట్లాడతారు, రాకముందు అలా మాట్లాడతారు అని, అటుగా నిల్చొని మాట్లాడతారు అంటూ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన ఏమన్నారు? ఆయన ఒక పొజిషన్లో ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎం అన్న విషయం అందరికీ తెలుస్తోందా? ఆయన ఆ పొజిషన్లో ఉండి కూడా అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజే కాదు, ఆయన రాజకీయాలకు రాకముందు నుంచే గత కొన్నేళ్లుగా ఇది నేను పాటిస్తున్నాను అంటూ కూడా ఆయన అంత క్లియర్గా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎందుకని క్వశ్చన్ మార్కులు వేయడం, నేషనల్ మీడియా ఆయన అన్ఫాలో అవడం కానీ ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను అది కూడా మీకు ఒక్కసారి చదివినిపించే ప్రయత్నం కూడా చేస్తాను నేను. ఇక అనే చర్చ జరుగుతోంది. ఆయన పెట్టిన ట్వీట్లపై సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. కొందరు పవన్ వాక్యాలకు సమర్థిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అసలు పవన్ ఉద్దేశం, అంతరార్థం ఏంటని ప్రశ్నిస్తూ రకరకాల కామెంట్ చేస్తున్నారు. మొన్న తమిళనాడులో కూడా ఏదైతే డిఎంకే, ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, హిందీ భాషను వ్యతిరేకిస్తున్న తమిళనాడు తమ సినిమాలు ఇతర భాషలోకి ఎందుకు డబ్ చేస్తుందని ఆయన అడగడం తప్పేముంది. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు హిందీ భాషను వ్యతిరేకిస్తున్నారు, అక్కడ నినాదాలు చేస్తున్నారు, అసలు మాకు అది వద్దు, దాన్ని బ్యాన్ చేయండి అంటూ చెప్తున్నారు. మరి హిందీ మీకు వద్దు, హిందీ బ్యాన్ చేయండి అన్నప్పుడు హిందీ భాషని మీరు ఎలా వాడుకుంటారు, హిందీ భాషతో మీరు ఎలా డబ్బులు సంపాదిస్తారు అని అడిగారు. దాంట్లో తప్పేముంది? అండ్ ఇప్పుడు మీరు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేసి దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు కదా, మరి అలాంటప్పుడు హిందీ భాష సినిమాల్లో డబ్ చేయడానికి కావాలి కానీ మాట్లాడడానికి వద్దు, నేర్చుకోవడానికి వద్దు, ఎందుకు ఈ విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు, నాకు ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన అన్నారు. దాంట్లో తప్పే ఉంది? మీకు హిందీ భాష వద్దు, హిందీ భాషను బ్యాన్ చేయాలి, కానీ హిందీ సినిమాల్లో తమిళ సినిమాల్ని హిందీలో డబ్ చేసుకుంటారు, ఇది ఎంతవరకు న్యాయమని ఆయన అడిగారు. అంటే ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్నటువంటి ఇంకో రూపాయి విషయంలో కూడా వాళ్ళ రూపీని కూడా, అంటే మేము ఈ రూపాయిని మేము యాక్సెప్ట్ చేయము, ఇండియన్ రూపీ అని చెప్పేసి దాన్ని కూడా తిరగరాసి, అంటే హిందీలో ఆ రూపీ అనే ఏదైతే ఉంటుందో ఆ సింబల్ని కూడా తమిళ్ లాంగ్వేజ్లోకి మార్చుకొని దీన్ని పూర్తిగా కూడా అక్కడ నిషేధించుకున్నారు వాళ్ళు. అంటే దీంట్లో కూడా ఆయన పోరాడారు. అంటే ప్రతి దాంట్లో కూడా ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఒక రాజకీయాల్లో ఉన్నారు. అంటే ఏది తప్పు, ఏది కాదు, ఏది న్యాయం, ఏదని మాట్లాడాల్సినట్టు అవసరం ఖచ్చితంగా ఉంటుంది కదా నాయకులకి. ఆయన హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు, దాంట్లో తప్పే ఉంది? ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన అంతర్జాతీయ లెవెల్లో వెళ్తారు, నేషనల్ లెవెల్లో రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు కూడా ఖచ్చితంగా భారతదేశంలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అని ఖచ్చితంగా ఎక్కడ ఏం వెలికి ఉందని తీసి మాట్లాడతారు కదా. అలాంటప్పుడు తమిళనాడు కావచ్చు, ఇతర దేశాల గురించి కావచ్చు, అక్కడ ఏం జరుగుతుందో తప్పుల గురించి మాట్లాడడం తప్పేముంది? అంటే ఎక్కడ ఏం జరిగినా ఎవరెట్లా పోతే మాకేంది, మాకు సంబంధం లేదు, మా పార్టీకి మేము ఉంటామంటే అది ఒక నాయకులు అనిపించుకోదు కదా. ఆయన ఒక నాయకుడు కాబట్టి ప్రతి ఒక్క దాని మీద ఆయన స్పందిస్తున్నారు. దీంట్లో అసలు మనం ఆలోచించాల్సిన అటువంటి అవసరం లేదు, దీనిలో తప్పులు వెతకాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. అయితే మనం మరీ ముఖ్యంగా ఒకటి మాట్లాడుకోవాలి. ఏదైతే జనసేన ఆవిర్భావ సభలో కూడా 12 సంవత్సరాల ఆవిర్భావ సభలో కూడా ఆయన చాలా పాయింట్స్ అయితే వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆయన ఎక్కువ రీజనల్ టాపిక్స్ మీద కాకుండా నేషనల్ టాపిక్స్ మీద అయితే ఎక్కువ మాట్లాడారు. లైక్ తమిళనాడు కావచ్చు, ఇట్లాంటి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా చాలా వరకు అయితే ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పాత బస్తీలో అయితే ఓవైసీ ఉద్దీన్ గారు కూడా ఆయన ఏమన్నారు,
2012లో అనుకుంటా అప్పుడు కర్నూలు కొండరెడ్డి బ్రిడ్జ్ దగ్గర కూడా ఆయన ఒకటి మాట్లాడడం అయితే జరిగింది. ఒక 15 నిమిషాలు మీరు మాకు వదిలేస్తే మేము ఏందో చూపిస్తాము అంటే హిందువులందరూ కూడా ఒక 15 నిమిషాల పాటు కళ్ళు మూసుకోండి, నోరు మెదపకుండా సైలెంట్గా ఉండండి, మేమేందో అంటే మా సత్తా ఏందో మేము చూపిస్తామన్నారు. అంటే అక్కడ హిందువులను ఉద్దేశిస్తూ పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడారు ఆయన. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అంటే దాంట్లో అదే హిందువుల్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా హిందువే, మీరు అసలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అంటే మీరు కళ్ళు మూసుకోండి 15 నిమిషాలు కామ్గా ఉండాలా, ఉంటే మీరేందో చూపిస్తారా, ఆ రోజు అట్లా మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్టు అంటూ కూడా అంటే సనాతన ధర్మాన్ని మీరు ఎంతవరకు తొక్కేయాలని చూస్తున్నారు అన్న దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. ఇలా రకరకాల దాని మీద టాపిక్స్ మీద ఆయన ఎక్కువ నేషనల్ లెవెల్లో కూడా నేషనల్ వైడ్గా ఒక కొంచెం ఉద్దేశించి మాట్లాడడం అయితే జరిగింది. దీని మీద ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయని, క్వశ్చన్ మార్కులని, ప్రశ్నలని, ఆర్టికల్స్ రకరకాలుగా రాస్తున్నటువంటి పరిస్థితి. ఇక అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఏదైతే అంటే మన ఉద్దేశం ప్రకారం, మన అనాలిసిస్ ప్రకారం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన రాకముందు ఒక 9 ఏళ్ళు 10 ఏళ్ళు వెనక్కి చూసుకుంటే జరిగినటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండే, రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండే, అక్కడ ఎలా ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారు అంటే ఎవరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని కొంచెం వరకు తీసి మాట్లాడితే బాగుండు. కానీ ఆయన బహుశా ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఇవన్నీ కలగలిపి వచ్చినటువంటి పార్టీ కూటమి. సో కూటమి ప్రభుత్వం అందరూ కలిసికట్టుగా ఉంటే ఇది మాట్లాడితే బాగుంటుంది. అంటే ఇది ఒక్కరు జనసేన పార్టీ నుంచి మాట్లాడేది కాదు కాబట్టి అందరు ఉన్నప్పుడు మాట్లాడితే బాగుంటుంది అన్నట్టుగా ఆయన అనుకుని ఉండొచ్చు. అందుకే బహుశా దాని గురించి మాట్లాడుండకపోవచ్చు, రిలీజియన్కి సంబంధించి, అక్కడ రీజనల్కి సంబంధించి. ఇక ఆయన నేషనల్ వైడ్గా దృష్టి పెట్టారు అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి ఆయన దాని మీద స్పందించి మాట్లాడుతున్నారు. దీంట్లో ఇది పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సినటువంటి పని అయితే ఏమీ లేదు. కానీ మీరు ఎందుకని అంతలా చూస్తున్నారు అనేది మాకైతే అర్థం కావనటువంటి పరిస్థితి. ఇంకో విషయం కూడా, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు, కుడి ఎడమ అటు ఇటుగా అన్నట్టున్నారు. ఆయన కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, కన్ఫ్యూజ్డ్ మైండ్లో ఉన్నారంటూ కూడా ఆయన్ని చాలా వరకు క్వశ్చన్ మార్క్ వేసి ఆయనని ఎత్తి పొడుస్తున్నట్టయితే కనిపిస్తోంది. కానీ అంత ఎత్తి పొడవాల్సినటువంటి అవసరం లేదు. ఏదో ఇక్కడ సపోర్ట్ అని పక్కన పెడితే ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముందన్నట్టుగా మేము మాట్లాడుతున్నాం. ఆయన అన్ని కరెక్ట్ పాయింట్సే మాట్లాడారు కదా ఆ సభలో. ఈ మనలోంచే నాయకులు పుట్టుకు రావాలన్నారు, నాయకుల్ని తయారు చేస్తా అన్నారు, ఆయన ఒక విజన్ పెట్టుకున్నారు 2047 నాటికి. దీంట్లో తప్పులేం కనిపిస్తున్నాయి, ఎందుకు దీంట్లో ఇంత చర్చకి దారి తీసేటువంటి అంశాలు ఆయన మాట్లాడిన దాంట్లో ఏమున్నాయో అర్థం కావట్లేదు. తమిళ పాలిటిక్స్ పై ఫోకస్ పెడుతున్నారని, ఇక పవన్ నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్తారని. ఆయన ఉద్దేశం ఒకటే, ఆయన అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలని చూస్తున్నారు. ఒకటి, ప్రజల్ని ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడమే కావచ్చు, అక్కడున్నటువంటి వాళ్ళకి ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలి, నాయకులు అంటే ఎప్పుడు అంటే ఎట్లా ఉండాలి అన్న దాని మీద ఆయన ఎప్పుడు కూడా దృష్టి సారిస్తూ ఉంటారు. అలా ఉండకపోయి ఉంటే ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఇంతలా నిలబడి ఇంత గట్టి పోటీ ఇచ్చి ఈరోజు ఇంత 100% స్ట్రైక్ రేట్ సాధించి గెలిచుండే వాళ్ళే కాదు. ఇక్కడ మనకి ఇది క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ఇంతలా చర్చనీయాంశంగా చేసి ఇన్ని ఆర్టికల్స్ ఏదేదో నోటికి వచ్చింది రాసి ఇంతలా పవన్ కళ్యాణ్ గారిని ఒక క్వశ్చన్ మార్క్ చేస్తూ చూపించాల్సిన అవసరం అయితే లేదు అని మా ఒపీనియన్. చాలా మంది ఒపీనియన్ ఇది. కొంతమంది అంటే రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఇక నెగిటివ్ గా చూసి పాయింట్అవుట్ చేయాలనుకున్న వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారనే చెప్పొచ్చు. కానీ ఆయన అయితే ఒక సనాతన ధర్మాన్ని కాపాడాలని చూస్తున్నారు, సనాతన ధర్మం పట్ల అంతలా నిల్చున్నారు. ఆయన ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉన్నారు అన్నది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. పొలిటికల్గా అయితే ఇలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఏది మాట్లాడినా, మంచిగా మాట్లాడినా కూడా నెగిటివ్గా చూడడము, నెగిటివ్గా చూపించడము, నెగిటివ్ ఆర్టికల్స్ రాయడము ఇట్లా అంతా అయిపోతుంది. కానీ చూద్దాం సరే ఏమవుతుంది ఏంటి. ఇక మీదట మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి ఏమైనా స్పందించి మళ్ళీ ఏమైనా ఆయన మాట్లాడడం జరుగుతుందా వేచి చూడాల్సిందే. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిలిం నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిలిం నగర్. వెంటనే సంప్రదించగలరు.